మట్టు ఎలా పెడుతుంటారండి? ఎన్ని గుడ్లు పెడుతుంటారు? 15, 12 ఇంకంతే, అంతకంటే ఎక్కువ పెట్టమండి. అంటే మదర్ హెన్ వేస్తారా లేకపోతే మదర్ హెన్ వేస్తామండి. దానివల్ల ఇప్పుడు దేని గుడ్లు దానికే పెట్టడం వల్ల పుష్టిగా పుడతాయి పిల్లలు. అదే ఊరపెట్టలు కొంతమంది పెట్టలేక ఊరపెట్టలను పెడతా ఉంటారు, ఆ పిల్లలు పుష్టిగా రావండి. ఆ పెట్ట యొక్క కెపాసిటీ ఎంత ఉందో అంతే వస్తుంది. అదే పెద్ద పెట్ట అయితే తల్లి పెట్టకు ఉన్న కెపాసిటీ ఆ గుడ్డుని పొదిగింది అనుకోండి, అది వేరే రిజల్ట్ వస్తుంది మనకి. దేని గుడ్డు దానికైతేనే రిజల్ట్ బాగుంటుంది. ఇంకో పెట్టని ఎక్కడి నుంచో తెచ్చి ఆ పెట్టను పెడితే దీని అంత రిజల్ట్ దానికి రాదు. ఆ పిల్లలో వేడి కూడా అంత రాదని తగ్గిపోద్ది. అది దీనికి ఉన్న స్ట్రెంగ్త్ దానికి ఉండదు. ఇదేదో మనం జర ఇంక్యుబేటర్లో పెట్టి తీయించిన పిల్లల టైప్లోనే కొంచెం మెరుగు దాని మీద. అది హ్యాచింగ్ పర్సంటేజ్ ఎలా వస్తుంటుందండి? మాకు మొత్తం 70% వచ్చేస్తాయండి. ఎన్ని గుడ్లు పెడితే అన్ని పిల్లలు అయిపోతాయి. ఎంచేత 2 పెట్టలను వేస్తాం కాబట్టి సాధారణంగా పోవు. 1, 2 మిస్ అయితే గుడ్డు పట్టు పెట్టడం లేట్ అయినా, ఇప్పుడు 15 రోజుల్లో 13 రోజులు అయిపోయినాయి అనుకోండి, ఈ ఎండాకాలం అయితే వారం రోజులకే గుడ్డు పట్టేయాలి. అదే చలికాలం మనకు వర్షాకాలం అయితే 15 రోజులైనా గుడ్డు పాడవుతుంది, ఇబ్బంది లేదు. అదండి. ఏ రోజు ఆ రోజు గుడ్డు ప్రొడక్షన్ వస్తే దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోండి, ఎలా భద్రం ఉంటుంది? ఇగో ఇలాగే ఇందులో పెట్టేసి అలా పెట్టి అదో అక్కడ అందులో పెడతాం. 13 గుడ్లు అయినాయి అనుకోండి, లేదు 2 పెట్టలే 13 గుడ్లు అయితే ఆ 2 పెట్టలే వారం రోజుల గుడ్లే కాబట్టి పొట్టెక్కించేస్తాం. అవన్నీ అయితే అన్ని పిల్లలు అయిపోతాయి గ్యారంటీగా. ఇప్పుడు బ్రీడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? హెన్ అయితే ఏం చూడాలి, పుంజి అయితే ఏం చూడాలి? పెట్ట క్వాలిటీ ఎక్కువ ఉండాలండి పుంజి కంట. పెట్టలోనే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. పెట్ట నుంచి ఉత్పత్తి అయ్యి బ్రీడే మంచిది వస్తుంది. పుంజు దాన్ని దెబ్బలాటను బట్టి ఇప్పుడు కోడి పుంజులు ఏం చేస్తున్నారంటే, ఇది 10 లక్షలు కొట్టింది లేకపోతే 15 లక్షలు కొట్టింది అని చెప్పి దాన్ని తెచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. 15 లక్షలకు రూపాయి కన్నా అదే దెబ్బలాడుతుంది, 15 లక్షలకైనా అదే దెబ్బలాట ఏం మారదు కదా. అంచేత కోడి పుంజుని మనం దాని క్వాలిటీని చూసుకోవాలి ముందు. కోడి పుంజులో క్వాలిటీ ఎలా ఉంది, అది త్రిభుజాకారంలో ఉందా, ఈ బాడీ కిందకు ఉందా, లేకపోతే హెవీ బాడీ ఉందా, మెడ కొరస ఉందా, తర్వాత పన్ను ఏ రకంగా ఉంది, ఆ మెడ పూస ఎలా ఉంది, అవి చూసుకోవాలి. చూసుకుని కొంతమంది మెడబారు ఉన్న వాటిని కరెక్ట్ కాదు, మెడ కొరసగా ఉంటే కరెక్ట్గా షూట్ కొడుతుంది, అంచనాగా ఎక్కడ కొడితే అక్కడ కరెక్ట్గా ఇరిగిపోయిలా కొట్టేస్తే మా కోళ్ళు డింకి కోళ్ళు అయితే. అది మా దగ్గర సెలక్షన్ అలా ఉంటుంది. కత్తిలోళ్ళు కొంతమంది ఎన్నో రకాలుగా చేసుకుంటున్నారు అనుకోండి. మేము కత్తి పుంజుల్ని రేజా పెట్టల మీద వేసి తీయించినయే మాకు బాగా డెవలప్ అవుతున్నాయి. తర్వాత ఎవడైనా అయ్యే అడుగుతున్నారు కాబట్టి అయ్యే ఇస్తూ ఉంటాం.